ప్రజల నుండి పీజీఆర్ఎస్లో అందుకున్న ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటికి శాశ్వత పరిష్కారం అందించేందుకు కృషి చేస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వీవి సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలోని సమావేశ హాల్లో కమిషనర్ ఎన్వి సత్యనారాయణ వివిధ సెక్షన్స్ హెడ్స్తో పీజీఆర్ఎస్పై సమీక్ష సమావేశం నిర్వహించారు. పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీల పట్ల అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అందిన ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్య పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ నగరపాలక సంస్థ కార్యాలయంలోని వివిధ సెక్షన్స్ హెడ్స్తో నగరంలో చేపట్టిన వివిధ ప్రభుత్వ పథకాల అమలు తీరు, అభివృద్ధి పనుల పురోగతిపై, స్వచ్ఛ సర్వేక్షణ్ నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో కాకినాడ నగరపాలక సంస్థకు ఉత్తమ ర్యాంకు వచ్చే విధంగా ప్రజలందరూ తమ అభిప్రాయాలను స్వచ్ఛత యాప్ ద్వారా తెలియచేయాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పృథ్వీచరణ్, సెక్రటరీ లక్ష్మి, ఇంజనీరింగ్ విభాగం ఈ కనకారావు, టీపీఆర్ఓ శైలజ, నగరపాలక సంస్థ అకౌంటెంట్ రామశాస్త్రి, సూపరింటెండెంట్ సీతారాం, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు. కార్పొరేషన్స్ని స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా తీర్చిదిద్దడానికి కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మనకి స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా ఇక్కడ సమ్మర్ యాక్షన్ ప్లాన్ కూడా మనం రెండు కూడా సబ్మిట్ చేస్తున్నాము. ముందు సమ్మర్ యాక్షన్ ప్లాన్ చాలా ఇంపార్టెంట్. సమ్మర్ యాక్షన్ ప్లాన్లో డీసెల్టేషన్ ఆఫ్ ది డ్రైన్స్ వర్క్స్ మనం చేస్తున్నాము. ఆల్రెడీ మనకి యాక్చువల్గా 23 వర్క్స్ మనం శాంక్షన్ చేసాము. ఈ 23 వర్క్స్లోనూ ఆల్రెడీ ఇప్పుడు మన ఎస్సీ గారు చెప్పిన ప్రకారంగా 2 వర్క్లు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు అండర్ ద ప్రాసెస్. తక్కిన వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. అన్ని టెండర్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇవి ఎట్టి పరిస్థితులను కూడా మే 30కి అలా కంప్లీట్ అయిపోవాలి. 31st మే నెలాఖరికి అది కంప్లీట్ అయిపోతే మళ్ళీ జూన్ మొదటి వారంలో 2 వారంలో మనకు వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి మే నెలాఖరికి ఈ కంప్లీట్ అయిపోవాలి. దానికి కంప్లీట్ చేయవలసిందిగా మన ఈ గారిని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది. వారు సూపర్వైజన్లో వర్క్ చేయడం జరుగుతుంది. దానికి సుమారుగా 1.97 కోట్ల రూపాయలతో మనం శాంక్షన్ చేయడం జరుగుతుంది. వర్క్స్ అని కూడా మన ఎస్సీ గారు, ఈ గారు వారు చూస్తున్నారు. ఇంకా రెండోకి సంబంధించి మనకి సమ్మర్ యాక్షన్ ప్లాన్ సంబంధించింది డ్రింకింగ్ వాటర్ కూడా ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు మనం తీసుకుంటున్నాము. ఎక్కడైతే ఇబ్బంది వస్తే అక్కడ మనం ట్యాంకర్ ద్వారా వాటర్ సప్లై చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేదు. దాని విషయంలో ఎవరు ఏ విధమైన ఇబ్బంది పడే విషయం లేదు. ఇక మూడోది సంబంధించి చూసినట్లయితే గౌరవ ముఖ్యమంత్రి వారు చెప్పేది పీజీఆర్ఎస్, పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్. ఈ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సంబంధించి ముఖ్యంగా ప్రతి సోమవారం కూడా గౌరవ కలెక్టర్ గారితో వారు మీటింగ్ అటెండ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మన కార్పొరేషన్లో మీటింగ్ పెడుతున్నాము. ఎవరైతే దరఖాస్తుదారులు మనకి దరఖాస్తు పెట్టుకున్నారో ఆ దరఖాస్తుదారుకి సంబంధించిన విషయం పైన కన్సల్టింగ్ అధికారి ఆ దరఖాస్తు దగ్గరికి వెళ్ళి తప్పనిసరిగా దరఖాస్తుదారుతో మాట్లాడి ఆ దరఖాస్తుదారుకి సమస్య వివరాలు తెలుసుకుని ఏ విధంగా పరిష్కరించాలనేది వారు పై అధికారితో మాట్లాడి పై అధికారికి నివేదిక తీసుకుని వారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం సొల్యూషన్ చేయాలి. ప్రతి దరఖాస్తుదారికి కూడా పెట్టిన దరఖాస్తుకి సాటిస్ఫై అయ్యే విధంగా మనం నియమ నిబంధనలకు నిలబడి మనం దాన్ని రెడ్రెస్ చేయాలి. అంతేగాని ఏ దరఖాస్తును కూడా అసంపూర్తిగా కానీ లేకుంటే వేరే విధంగా కానీ కంప్లీట్ చేయడానికి వీలు లేదు. అదేవిధంగా మరలా ఇక్కడి నుంచి మనం వచ్చిన దరఖాస్తు ఆడిట్ చేసి స్వయంగా నేనే ఈరోజు 4 పిటిషనర్తో మాట్లాడుతున్నాము. వారు పెట్టిన దరఖాస్తుని చదివి వారిని ఏ విధంగా రెడ్రెస్ చేసాము, మా అధికారి మీ దగ్గరకు వచ్చారా, చక్కగా మాట్లాడినారా, మీ సమస్య పరిష్కారం అయిందా, ఈ సమస్య పరిష్కారానికి మీరు సంతోషం వ్యక్తపరుస్తున్నారు లేదనే విషయం పైన కూడా వారితో మనం మాట్లాడటం జరుగుతుంది. అది పీజీఆర్ఎస్ సంబంధించింది. ఇక మనకి సెన్సస్ విషయం అంటే జనగణనకు సంబంధించి మనకి 625 స్టాఫ్ని మనం ఇంక్లూడ్ చేయడం జరిగింది. దాంట్లో 526 మంది సుమారుగా లాగిన్ అయినారు. ఎవరైతే ఇంకా లాగిన్ కాదో వారు ఈరోజు ఎట్టి పరిస్థితులను కూడా లాగిన్ అవి ఈ సెన్సస్ వర్క్ని నెలాఖరులోగా మనం కంప్లీట్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఇది భారత ప్రభుత్వం నిర్దేశించిన పని కాబట్టి ఎవరు కూడా దీన్ని నెగ్లెక్ట్ చేయడానికి వీలు లేదు. ఇక తర్వాత సంబంధించి చూసినట్టయితే మనకి ఈ పబ్లిక్